నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కమెంట్స్. జగన్మోహన్ రెడ్డి గాడు అని అందరితో తిట్టించాలని రోజా కోరిక. రోజా మాటల్ని రాష్ట్రం మొత్తం అసహించుకుంటోంది ఎమ్మెల్యే గాలి భాను. ప్రజల కోసం రాజకీయ నేతలు పోరాటం చేస్తారు, కానీ అందుకు భిన్నంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గాడు అని టీడీపీ నేతలతో తిట్టించాలని రోజా కంకణం కట్టుకుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేయటమే వైసీపీ నేతల లక్ష్యం. జగన్ను తిట్టించాలని రోజా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతోంది. ఉగాది రోజు ప్రజలు గుడికి వెళ్తారు, జగన్ మాత్రం సెట్టింగ్లు చేసుకుంటున్నాడు. వైసీపీ నేతలు చేసే ప్రతి పని వెనుక ఒక కుట్ర ఉంటుంది. 2023లో నగరిలో రోడ్డు వేస్తున్న సమయంలో గాడిదలు కాస్తోందా, నిద్రపోతోందా? ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అబద్ధాలు చెప్తోంది. అన్నిసార్లు తిరుమలకు ఎలా వెళ్తోంది అర్థం కావడం లేదు. ఇవాళ రోజా మాట్లాడడం మనం చూసాం. ఆమె వాడిన భాష కానీ పదజాలం కానీ నిజంగా చెప్పాలంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా అసహించుకునే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం, యావత్ ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాల్లో ఇక్కడ అక్కడని కాకుండా మొత్తం చేత్కరించుకొని 11 సీట్లకు పరిమితం చేస్తే కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గాడు అని మాతో అనిపించాలని చెప్పి ఉరువులు ఆడుతున్నట్టుంది ఆమె. అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టించాలని ఉంది. ఆమెకి సీట్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని తిట్టిద్దాం, జగన్మోహన్ రెడ్డి గాడిని తిట్టిద్దాం అని చెప్పి యాసలో పోతా ఉంది. కానీ ఆమె ఆ పార్టీకి మేలు చేస్తుంది అనుకోవట్లే. ఎక్కడన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. కానీ వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేదు, ఈ కూటమి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి జనాదరణ ఉంది, దానికని చెప్పేసి డైవర్షన్ టాక్టిక్స్ వాడి వచ్చేద్దాం, ఉన్నది లేనట్టుగా గోబల్స్ ప్రచారం చేద్దాం, లేని సమస్యలు సృష్టిద్దాం. మనం చూసాం తిరుమలలో బీరు బాటిల్ తీసుకెళ్ళేసి మళ్ళీ దాన్నే వీడియోలు పెట్టి తీసి మొత్తం కూడా అపచారం చేసినట్టు. అంటే వాళ్ళే బీరు బాటిల్ పెడతారు, సీసాలు పెడతారు, వాళ్ళు మళ్ళీ పోయేసి దాన్ని తీసి మొత్తం అపచారం జరిగిందని ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా దిగజాడడానికి తగ్గరని చెప్పేసి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ క్రిస్టియన్స్కి ఎక్కువ తక్కువ అని చెప్పలే, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. క్రిస్టియన్ అని చెడిసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు. అయినా కూడా ఇవాళ ఆయన క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంటి మీద సెలవేసుకుంటావు, సమాధుల మీద సెలవేసుకుంటావు, చేసేవన్నీ అపచారాలు. అంటే ప్రజల గుడ్డోళ్ళు ఏమి చూడరు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ అబద్ధాలు చెప్పినా 10 సార్లు గట్టిగా చెప్తే అదే నిజాలు అవుతాయి అని చెప్పే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇవాళ మన భారతదేశంలో క్రిస్టియానిటీ పాటిస్తున్న అందరినీ కూడా అవమానిస్తున్నాడు అతను. ఇలాంటి వాళ్ళు ఆ మతానికే గ్రహచేటు. ఇవాళ అన్ని మతాలు సమానం మన రాజ్యాంగం ప్రకారం. ప్రతి ఒక్క భారతీయుడికి వాళ్ళ ఇష్టం వచ్చిన మతం ఆచరించుకునే హక్కు ఉంది. అంటే ఉగాది వస్తే గుడికి వెళ్ళాలంట. మీరు చేసింది ఏంటి? సినిమా సెట్టింగ్ చేసుకున్నారు. సినిమా సెట్టింగ్ వేసుకొని ఇవాళ అయ్యోరు చెప్తున్నాడు ఒక 3 ప్రదక్షిణాలు చేయండి అంటే దాన్ని కూడా నిరాకరించారు. క్రిస్టియానిటీ ఆచరించడం తప్పు కాదు. ఇప్పుడు నువ్వు తిరుమలకి వెళ్తావు, డిక్లరేషన్ సైన్ చేయడానికి ఏంటి పాపం నీకు మన ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పోవాలి తిరుమలకని ఎక్కడ రాయలే. నువ్వు పోకపోయినా పనులు జరుగుతాయి. అంటే మొత్తం కూడా మసి ఊసి మారేడుకాయ చేద్దాం, ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దాం అనే ఒక ధోరణి తప్పితే ఇంకేమీ లే అక్కడ. నాకు తెలిసినంతవరకు నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను రోజాని. ఆమెకేదైనా ఇష్టం లేకపోతే ఆమె తిట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికే ఈ ప్రయత్నాలు చేస్తుందని నేను అనుకుంటున్నా. నిజంగా చెప్పండి, ఆమె పక్కన పెద్ద మనిషి అంటూ తిరుగుతున్నాడు కరుణాకర్ రెడ్డి. ఏం గాడిదలు కాస్తున్నాడా లేదా బుద్ధి ఉందా లేదా? అసలు ఆమె మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడు అసలుకి? ఆయన ఏదో సంస్కారం గురించి నీతుల గురించి నియమ గురించి మాట్లాడుతుంటాడు. అసలు పెద్దరికం చేస్తుంటాడు. ఇదే పెద్దరికం. చేసేవన్నీ కూడా పనికిరాని పనులు, గాచారాలు, పలికేది మటుకు నీతి పలుకులు.
ప్రతి ఒక్క దాంట్లో స్కామ్. రోడ్లు వేసే అంటున్నాడు. రోడ్ల పక్కల ఎన్ని భూముల లావాదేవీలు జరిగినాయి తీయండి. రోడ్లు వేసిన ప్రతి చోట భూములు మారున్నాయి చేతులు. రోడ్లు వేసే ముందర వేల కోట్ల స్కాములు. ఇవాళ అవన్నీ చూసే ప్రజలు అన్నారు, ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మనం రోడ్డును పడతామని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళ యావత్ పార్టీని అంతా కూడా చిత్కరించుకొని ఇవాళ 124 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో పెట్టారు. ఇప్పటికైనా కూడా మీరు మీ పద్ధతులను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేస్తున్న అగచాట్లు కానీ, అపచారాలు కానీ, హిందూ మతంతో ఆడుకుంటున్నది కానీ ఏ ఒక్క హిందూ కూడా మిమ్మల్ని హర్షించడు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు కూడా హర్షించరు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం వచ్చినాక అన్ని మతాలను సమానంగా చూస్తున్నాం. ఇప్పుడు మౌజీలకు కానీ ఇమాములకు కానీ మనం జీతాలు ఇస్తున్నాం ప్రతి నెల పింఛన్గా. మసీదులు కట్టాలని డబ్బులు ఇస్తున్నాం. చర్చిలు కట్టాలని డబ్బులు ఇస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? ఇవాళ అన్ని ఆస్తులు కూడా అన్యాక్రాంతం చేశారు. మీరు క్రిస్టియన్ అంటున్నారు. ఎన్నో చర్చిలకు సంబంధించిన ఆస్తులు కూడా మీరు 5 సంవత్సరాల్లో అన్యాక్రాంతం చేశారు. మీరు వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేశారు. ఎండోమెంట్ భూములను అన్యాక్రాంతం చేశారు. ఏ ఒక్క మతం కూడా మీరు విలువివ్వలా. ఎంతసేపు కూడా నాకేంటి లాభం, నేను ఎంత దోచుకోగలను, ఎంత తినగలను, ఎంత దాచుకోగలను, ఎక్కడ పోగలను అని చెప్పే యాస తప్పితే ఇవాళ ఏ ఒక్కరోజు కూడా ప్రజల కోసం పోరాడిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రజల పక్షాన ఏ డిసిషన్ తీసుకోవాలా. ప్రతి ఒక్క చేసిన పని వెనకాల ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఇప్పటికన్నా ఇంకా ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయేసి మండపం గురించి మాట్లాడింది. 2023లో సర్వే చేస్తున్నప్పుడు, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేస్తున్నప్పుడు గాడిదలు కాస్తుంది ఆమె ఇంటి ముందు పోతున్న సర్వే చేస్తున్న ఆ రోజు ఎక్కడ నిద్రపోతూ ఉంది? ఎవరు నిద్రపోతూ ఉంది? ఇవాళ వచ్చేసి ఎంతో పెద్ద దాన్ని సేవ్ చేస్తున్నట్టు ఇవాళ నువ్వు చేసిన తప్పు వల్ల జరుగుతూ ఉంది. అది ఆ రోజు కానీ చెప్పుంటే, ఆ రోజు కానీ ఆ సర్వే చేస్తున్నప్పుడు ఇక్కడ మండపం ఉంది అని చెప్పాలి. అన్నీ అయిపోయినాక, టెండర్లు అయిపోయినాక ఇవాళ అన్నీ వచ్చి నంగి మాటలు మాట్లాడితే అట్ట? నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళ పరిచయాలు, సంబంధాలు చూస్తుంటే. తిరుమలకి వెళ్తుంది, ఎట్లా వెళ్తుందో తెలియదు. మేమే వెళ్ళాము అన్నిసార్లు. అందరిని తీసుకెళ్తుంది. అదొక వ్యాపారం. ఆమె సంబంధాలు ఎంతో అంత లోతుగానే అర్థం చేసుకుంది. దాన్ని బట్టి ఇదే విధంగా కానీ రోజా మాట్లాడితే ఆమెకైతే నా దేశంతో టికెట్ అయితే ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. కానీ పద్ధతులు మార్చుకోకపోతే జనాలు కూడా ఇప్పటికే ఎక్కడ పోయినా కూడా నగిరంటే అబ్బాబ్బా ఈ ఆమె అంటారు. భాష అనేది నీ ఒక్కదానికే కాదు, అందరికీ వస్తుంది. మేము గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనుకుంటాం. ఇంతకుముందే అన్నారు వచ్చే ముందల, వెంట మీద రాయేస్తున్నావు బాను అని. నిన్ను దేంతో పోల్చారు అర్థం చేసుకో. ఇక్కడే ప్రెస్ క్లబ్లోనే ఇందాకే అన్నారు, వెంట మీద రాయబోతున్నావు బానని. దాన్ని బట్టి అర్థం చేసుకో నీ పరిస్థితి ఏంటో, నీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనేది. లోకల్ బాడీ ఏం క్రియేట్ చేస్తున్నావు? నిజంగా చెప్పాలంటే లోకల్ బాడీ గురించి ఇప్పుడు దాకా మనం ఏమి కూడా చేయలే. వాళ్ళు అవలంబించిన విధానాలు మేము ఎక్కడ అవలంబిస్తామని చెప్పి భుజాలు తడుముకుంటున్నారు తప్పితే ఇప్పుడు దాకా అసలుకి ఓటర్ లిస్టులు కూడా ఇంకా రాలే. ఓటర్ లిస్టులు రాలేదు, రిజర్వేషన్లు రాలేదు, ఏమీ ఇప్పుడు దాకా దాని పట్ల ఏ కార్యాచరణ కూడా జరగలే ఇప్పుడు దాకా.
డబుల్ ఓటింగా? ఇప్పుడు ఆమె ఊహలకి నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు దాకా ఆ పక్క ఆలోచించలేదు. సంతోషం మా గురించి అంత ఆలోచిస్తుందంటే. ఆమె ఊహలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. డబుల్ ఓటింగ్, త్రిబుల్ ఓటింగ్ వేసేంత పరిస్థితి ఇవాళ ఉన్నది కూటమి ప్రభుత్వం, స్వచ్ఛమైన ప్రభుత్వం. ఏదన్నా కూడా పద్ధతి ప్రకారం, నియమావళి ప్రకారం, పారదర్శకంగా ఏ ఎలక్షన్ అయినా చేస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా మంచి నామినేషన్ తిరస్కరించడం, ఈసీఐ కార్డులన్నీ ఫేక్ కార్డులు ప్రింట్ చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా జరగవు. ఎందుకు మనం చూసాం, ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఈ తిరుపతిలోనే వేల లక్షల ఓట్లు, దొంగ ఓట్లు సృష్టించాడు. ఆ పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే పారదర్శకంగా జరుగుతాయి ఎలక్షన్లు కూడా. మేము సవాలంగా తీసుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూడం. ప్రజలకి మంచి చేయాలని కోరుకునే వాళ్ళం. ప్రజలు ఓటేస్తారు, వాళ్ళ మన్ననలు పొందాలని చెప్పి చూస్తాం. వాళ్ళని ఓటు హక్కుని కాలు రాసి మేము కూర్చోవాలని ఎప్పుడు ట్రై చేయం. ఎందుకంటే అన్నిటికీ ఒక ఎండ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్స్ బుల్డోజ్ చేశాడు, కానీ జనరల్ బాడీకి వచ్చే కాడికి కుదేలు పడ్డాడు. ప్రజలు చేత్కరించారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సీట్లు మేము పొరపాట్లు చేయబోతే ఆ 11 కూడా వచ్చేవి కాదు. కొన్ని మిస్టేక్స్ వల్ల 11 వచ్చినాయి. 2-3 లిమిట్ అయిపోయేవాడు. తిరుపతి 7 పార్లమెంట్లు, అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచాం, కానీ పార్లమెంట్ పోయింది. కొన్ని మిస్టేక్స్ చేసాం, అది సర్వసాధారణం. రాజకీయాల్లో మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాని వ్యవహారం ఏంటో. దాన్ని బట్టి నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గాడు అనిపించడానికి ఆమె విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గాడు మనకు ఇప్పుడు మీరన్నారు, ఆ మాట అనడానికి కూడా నీకు కష్టంగా ఉంది, కానీ ఆమె అనిపించాలని చూస్తుంది. యావత్ లోకంతో కూడా జగన్మోహన్ రెడ్డి గాడు అని చెప్పి అనిపించాలని చెప్పే ప్రయత్నంలో ఆమె చేసే ప్రయత్నం ఇది. మనం ఏం చేయగలుగుతాం? ఉగాది రోజు సతీ సమేతంగా ఆమె సెటిల్ వేసుకొని, ఇంటి పక్కన సెటిల్ వేసుకొని, డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ లాగా కెమెరాలు పెట్టుకొని మమ అనిపించడం కాదు. ఇవాళ రేపు వస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తిరుమలకు వస్తారు. రేపు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వస్తారు. అలాగే రమ్మని చెప్పండి, భారతిని, వాళ్ళ కూతురుని, జగన్మోహన్ రెడ్డి అందరిని వేసుకొని వచ్చి ఫామ్ మీద డిక్లరేషన్ ఇచ్చి పోయి దర్శనం చేసుకోమని చెప్పండి. చూద్దాం ఎంతవరకు ఆమె చెప్పే దాంట్లో అర్థం ఉందనేది. ఊరికే నోరుంది కానీ లొడలా వాగేస్తుంటే జనాలు చూస్తుంటారు, ఏంటంటారు అనుకుంటే ఎట్టా?